హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం తెలంగాణలో జరగబోయే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా తెలంగాణకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాం. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ దేనికి సంబంధించింది? 1. ప్రాంతాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు తొలగించేందుకు. 2. విద్యా సౌకర్యాల్లో ఆర్థిక వ్యత్యాసాలు తొలగించేందుకు. 3. స్థానిక అవస్థాపన సౌకర్యాలలో ఆర్థిక వ్యత్యాసాలు తొలగించేందుకు. 4. ఆర్థిక సౌకర్యాల్లో వ్యత్యాసాలు తొలగించేందుకు. ఆన్సర్ ఆప్షన్ 3, స్థానిక అవస్థాపన సౌకర్యాల్లో ఆర్థిక వ్యత్యాసాలను తొలగించేందుకు. నెక్స్ట్ క్వశ్చన్, రఘురామ్ రాజన్ కమిటీ కింది ఏ సూచికను రూపొందించింది? 1. బహుముఖ పేదరిక సూచిక. 2. బహుముఖ సూచిక. 3. పేదరిక సూచిక. 4. మానవ పేదరిక సూచిక. ఆన్సర్ బహుముఖ సూచిక. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తంలో 6 గ్యారంటీల లోగోను 2023 డిసెంబర్ 27న ఆవిష్కరించింది. బి. ఈ పథకంలో మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా అనే 6 గ్యారంటీలు ఉన్నాయి. ఆన్సర్ ఏబి, 2 సరైనవే. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, మహాలక్ష్మి పథకంలో ఉన్న అంశాలు ఏవి? ఏ. మహిళలకు ప్రతి నెల రూపాయలు 2500. బి. రూపాయలు 500కు గ్యాస్ సిలిండర్. సి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు మాత్రమే. డి. పేద మహిళలకు ఎకరం భూమి పంపిణీ. ఆన్సర్ ఏబిసి మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఇందిరమ్మ ఇండ్లు పథకంలో సరైనవి గుర్తించండి. ఏ. ఈ పథకాన్ని 2024 మార్చి 11న భద్రాచలంలో ప్రారంభించారు. బి. ఈ పథకం ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు రూపాయలు 5 లక్షలు ఇస్తారు. సి. ఈ పథకం కింద తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇస్తారు. ఆన్సర్ ఏబిసి, అన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, యువ వికాసం పథకంలో సరైనవి గుర్తించండి. ఏ. ఈ పథకం ద్వారా విద్యార్థులకు రూపాయలు 5 లక్షల విద్యా భరోసా కార్డును ఇస్తారు. బి. ఈ పథకం ద్వారా ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ను ప్రారంభిస్తారు. సి. ఈ పథకంలో 2024-25 మధ్యంతర బడ్జెట్లో 500 కోట్లు కేటాయించారు. ఆన్సర్ ఏబిసి, అన్నీ సరైనవే. అలాగే నెక్స్ట్, దేశంలో నిరుద్యోగం గురించి కింది వాటిలో ఏది సత్యం? ఏ. భారతదేశం ప్రపంచంలో అత్యధిక నిరుద్యోగిత రేటును కలిగి ఉంది. బి. దేశంలో నిరుద్యోగానికి ప్రధాన కారణం శ్రామిక శక్తిలో విద్యా నైపుణ్యాభివృద్ధి లేకపోవడం. ఆన్సర్ బి మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కింది పథకాలను కాలక్రమానుసారం అమర్చండి. ఏ. ప్రధానమంత్రి ఉజ్వల యోజన. బి. డిజిటల్ ఇండియా. సి. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. డి. ఆయుష్మాన్ భారత్ యోజన. ఆన్సర్ సిబిఏడి, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. నెక్స్ట్ ఇండియా, డిజిటల్ ఇండియా. అలాగే థర్డ్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన. లాస్ట్ ఆయుష్మాన్ భారత్ యోజన. సిబిఏడి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది మానవ అభివృద్ధి సూచిక కొలత కాదు? 1. దీర్ఘ ఆరోగ్యకరమైన జీవితం. 2. జ్ఞానం. 3. సరైన జీవన ప్రమాణం. 4. ఆహార భద్రత. ఆన్సర్ ఆహార భద్రత. అలాగే నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మొదటి మానవాభివృద్ధి నివేదిక తెలంగాణ రాష్ట్రంను ఎప్పుడు ప్రచురించారు? ఆప్షన్ 1 2015, 2 2017, 3 2019, 4 2020. ఆన్సర్ 2017.
అలాగే నెక్స్ట్ 2014-15 నుంచి 2023 జూన్ నాటికి తెలంగాణ ఆర్థికాభివృద్ధి ఎట్ 10 నివేదిక ప్రకారం తెలంగాణ మొత్తం వృద్ధి రేటు ఎంత? 1 6.5%, 2 8.5%, 3 10.5%, 4 12.5%. ఆన్సర్ 12.5%. నెక్స్ట్ క్వశ్చన్. కింది భౌగోళిక సూచన జిఐ ట్యాగ్స్ను వాటికి సంబంధించిన ప్రదేశాలతో జతపరచండి. ఏ సిల్వర్ ఫిలిగ్రీ, స్క్రోల్ పెయింటింగ్స్, సి ఇక్కత్, డి రరీలు. 1 వరంగల్, 2 పోచంపల్లి, 3 నిర్మల్, 4 కరీంనగర్, 5 చర్యాల. ఆన్సర్ ఆప్షన్ 1 A4 సిల్వర్ ఫిలిగ్రీ కరీంనగర్, స్క్రోల్ పెయింటింగ్ చర్యాల, ఇక్కత్ పోచంపల్లి, డర్రీలు వరంగల్. A4 B5 C2 D1. ఇవి ఫ్రెండ్స్ టుడే తెలంగాణకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.